హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసేది ఉజ్జయి ప్రాణాయామము. ఉజ్జయి ప్రాణాయామము జనరల్గా ఎండాకాలంలో చేయకూడదు. అయితే ఎండ కొద్దిగా తగ్గిన తర్వాత ఈ యొక్క ప్రాణాయామం చేస్తే మనకు మంచిది. కొంతమంది యోగా నిపుణులు ఏమంటారంటే ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టైంలో మనము ఇలాంటి హీటింగ్ ప్రాణాయామాలు చేయవచ్చు. ఈవినింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో హీటింగ్ ప్రాణాయామం చేయడం మంచిది అని అంటారు. కానీ నా అభిప్రాయంలో మీరు ఈ యొక్క ఎండాకాలమైన 3 నెలల్లో ఎక్కువగా హీటింగ్గా ఉండే ప్రాణాయామాలు చేయకూడదు. అయితే ఈ యొక్క ప్రాణాయామం మనము యోగదండాన్ని యూస్ చేస్తూ చేయబోతున్నాము. ముందుగా మనము ఉజ్జయి ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాము. నార్మల్గా ఇలా వీపుని స్ట్రైట్గా పెట్టి కూర్చోండి. వీపుని ఇలా స్ట్రైట్గా పెట్టాలంటే మనము కష్టంగా భావిస్తాము కదా. కొంత సమయం తర్వాత ఇలా అనడము ఇవన్నీ చేస్తూ ఉంటాము. లేదా ఇలా గూనిపోవడము ఇలాన్నీ చేస్తుంటాము. కాబట్టి వీపుని నిటారుగా పెట్టండి. అలా పెట్టి ఇలా ఉండడానికి హస్తాలని ఇలా మనము పైకి కిందికి చేద్దాము. ఇలా కొంచెం వార్మప్ చేస్తున్నట్టు అయితే ప్రాణాయామం కూడా బాగా ఈజీగా చేయగలుగుతాము. ఇలా కొన్నిసార్లు మనము చేతులని పైకి కిందికి చేస్తూ ఉండండి. అలా చేసి సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. ఇలా కుడివైపు ఎడమవైపు బెండ్ అవుతూ ఉండండి. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయాలి. ఇప్పుడు మనము కుడివైపు ట్విస్ట్ అవుతాము. ట్విస్ట్ అయిపోయి ఇక్కడ కొన్ని సెకండ్ల పాటు అలానే ఉండాలి. 1 నిమిషం వరకు ఇక్కడ అలానే ఉండవచ్చు. రెండో వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవ్వండి. ఈ విధంగా కుడివైపు ఎడమవైపు ట్విస్ట్ అయిపోయి ఈసారి ఇలా కొద్దిగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోదాము. ఈ యొక్క వార్మప్ మనము ప్రాణాయామం చేసే ముందు, ప్రాణాయామం చేసిన తర్వాత కూడా చేయవచ్చు. కాళ్ళని కూడా బద్ధకోణాసనంలో ఆడించవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఆడించి మనము సుఖాసనంలో లేదా పద్మాసనంలో కూడా కూర్చోవచ్చు. ఇలా వీపుని నిటారుగా చేసి కూర్చోండి. ఇప్పుడు ఇలా వార్మప్ చేసి మనం కూర్చున్నట్టు అయితే వీపు నిటారుగా ఉంటుంది. మనము ముందుగా ఉజ్జయి ప్రాణాయామం చేద్దాము. ఉజ్జయి ప్రాణాయామం చేసేటప్పుడు మన హస్తాన్ని ఇలా గొంతు దగ్గర పెట్టుకోవాలి.
ఇలా థ్రోట్ దగ్గర సౌండ్ చేస్తూ మనము ఉజ్జయి ప్రాణాయామం చేయాలి. అయితే రాను రాను చేతిని సహాయం తీసుకోవడము మర్చిపోయి అలానే చేయాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ప్రాణాయామము ఎక్కువ సమయము చేస్తామో, అలానే ప్రాక్టీస్ బాగా అవుతున్నప్పుడు ఇలాంటి యోగ దండాన్ని మనము ఇలా వీపు వెనకాల నుంచి తీసుకొని రావచ్చు. ఈ విధంగా చేతులని తీసుకొని రండి. అయితే ఈ యొక్క దండము మరి ఇంత కింద పెట్టకండి, పెట్టినా పర్వాలేదు, కానీ ఇలా పైన తెచ్చి పెట్టినట్టు అయితే కూడా మంచిది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము మన హస్తాలని ఈ విధంగా జ్ఞానముద్రలో తెచ్చిపెట్టేసి శ్వాస గతిపై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస తీసుకునేటప్పుడు అంత సౌండ్ చేయకుండా, శ్వాసని వదిలేటప్పుడు మన గొంతులో ఉన్న ఎపిగ్లాటస్ని కాంట్రాక్ట్ చేస్తూ ఇలాంటి సౌండ్ చేయాలి. ఇలా ప్రాణాయామం చేసిన తర్వాత మనము ధ్యానంలో కూర్చోవచ్చు. అలా కొంత సమయం పాటు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా ఈ యోగదండాన్ని తీసేయండి. వీపుపై వెళ్ళి శవాసనంలో మనము పడుకోవచ్చు. ఈ ఉజ్జయి ప్రాణాయామం మెడిటేషన్ కంటే ముందు, మెడిటేషన్ టైంలో చేస్తూ మనము దీని యొక్క లాభాలని ఎక్కువగా పొందవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ప్రక్రియ ఉజ్జయి ప్రాణాయామం. ఉజ్జయి ప్రాణాయామము సాధారణంగా మనము వేసవి కాలంలో చేయకూడదు. దీంతో మన శరీరంలో, మన సిస్టంలో వేడి ఉత్పత్తి అవుతుంది. బయట ఎలాగైనా చాలా వేడిగా ఉంది కాబట్టి ఈ ఉజ్జయి ప్రాణాయామం మనము చలికాలంలో, వానాకాలంలో చేస్తే మంచిది. కానీ ఉజ్జయి ప్రాణాయామము వేడితో పాటు మన శరీరానికి, మన సిస్టమ్కి చాలా బెనిఫిట్స్ని తీసుకొస్తుంది. ఈ యొక్క ప్రాణాయామము థైరాయిడ్ పేషెంట్స్ చేసినట్టు అయితే వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ తగ్గడము, స్పీచ్ ఎవరికైతే బాగాలేదో
అలాంటి చిన్నపిల్లలతో చేయిస్తే స్పీచ్ బాగా అవ్వడము, వాళ్ళు మాట్లాడడము, ఆలోచనలు రావడము, లేదా ఎవరికైతే కాన్ఫిడెన్స్ లేకుండా కమ్యూనికేషన్ చేయలేరో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా అవుతాయి. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ప్రాణాయామము తప్పకుండా చేయాలి. అయితే ఎండాకాలంలో మీరు ఎక్కువగా చేయకూడదు. మార్నింగ్, ఈవినింగ్ కొద్దిగా చేయండి. ఈ యొక్క ప్రాణాయామం చేసే ముందు కొద్దిగా వార్మప్ చేసుకుందాము. కాళ్ళని బద్ధకోణాసనంలో ఆడించండి. అలా చేసి మనము శరీర కింది భాగాన్ని ప్రాణాయామాన్ని గురించి ప్రిపేర్ చేసుకుందాము. పాదాలని ఈ విధంగా బాగా ఆడిస్తూ నెమ్మదిగా మనము అర్ధ పద్మాసనమైన పూర్ణ పద్మాసనంలోనైనా కూర్చోవచ్చు. కష్టంగా ఉంటే పూర్ణ పద్మాసనంలో కూర్చోకండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ పద్మాసనాలని మర్చిపోతే మంచిది. ఇలా హస్తాలని చెరువైపు పెట్టేసి ఆకాశం వైపు తీసుకెళ్ళాలి, కిందికి తీసుకొని రావాలి. ఇలా కొన్నిసార్లు మనము చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడం చేస్తూ ఉండాలి. దాని తర్వాత 2 చేతులని కింద పెట్టేసి సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. అలా బెండ్ అయిపోయి పైకి వచ్చేసి కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి. ఇలా ట్విస్ట్ అవుతూ ఉండండి. దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. కొంత సమయం పాటు ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి అక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ శ్వాసని నిర్మలంగా చేస్తూ నెమ్మదిగా వీపుని నిటారుగా చేయండి. ఇప్పుడు మనము చేతులని ఇలా జ్ఞానముద్రలో పెట్టవాలి. సాధారణంగా మనము ప్రాణాయామం చేయడానికి కూర్చున్నప్పుడు కొన్ని నిమిషాల పాటు తర్వాత వీపు గూనిగా అయిపోతుంది, ఛాతీ ఇలా ముందుకు అయిపోతుంది. కాబట్టి ఆ యోగదండాన్ని మనము యూస్ చేద్దాము. మోచేతుల భాగంలో ఆ యోగదండాన్ని పెట్టి ఆ హస్తాలని ఇలా తొడలపై పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి వీపుని నిటారుగా చేయండి. కళ్ళని మూసివేయండి. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. దీర్ఘంగా వదిలేయండి. ఇప్పుడు మనము శ్వాస తీసుకొని మన గొంతు భాగాన్ని, థ్రోట్ భాగాన్ని, ఎపిగ్లాటిస్ని కాంట్రాక్ట్ చేయాలి. ఈ మూడు ఒక్కటే, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ యొక్క భాగాన్ని మనం కాంట్రాక్ట్ చేస్తూ
ఇలా గొంతు ద్వారా సౌండ్ని చేయాలి. ఇలా ప్రాణాయామం చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉజ్జయి ప్రాణాయామంలో ఎక్సేల్ చేయాలి. శ్వాస తీసుకునేటప్పుడు మనము సౌండ్ చేయకూడదు. శ్వాసని వదిలేటప్పుడు మనము ఈ యొక్క సౌండ్ని, థ్రోట్ని కాంట్రాక్షన్ చేయాలి. థ్రోట్ ఏరియాలో విశుద్ధ చక్రం ఉంటుంది. విశుద్ధ చక్రము సౌండ్కి, స్పేస్కి ప్రతీకము. ఈ యొక్క చక్రము, ఈ విశుద్ధ తత్వము అనేది యాక్టివేట్ అవుతుంది. మన స్పీచ్ బాగా అవుతుంది. ఈ యొక్క ఇన్హలేషన్ 10 సెకండ్స్ అవుతే, ఎక్సలేషన్ మన యొక్క ఇన్హలేషన్ 5 సెకండ్స్ అవుతే, ఎక్సలేషన్ 7 సెకండ్స్, దాని తర్వాత ఎక్సలేషన్ 10 సెకండ్స్ కూడా అవ్వచ్చు. ఉజ్జయి ప్రాణాయామంతో ఇదే చాలా బెనిఫిట్. ఎలాగైతే మనము శ్వాస తీసుకుంటూ ఉంటామో అలా మన ఇన్హలేషన్, ఎక్సలేషన్ టైం చాలా లాంగ్ అవుతుంది. ఈ యొక్క ప్రాణాయామం చేస్తూ మన బ్రెత్ అవేర్నెస్ బాగా పెరుగుతుంది. మనము తక్కువ బ్రెత్స్ తీసుకుంటాము. అలానే ఈ యొక్క ప్రాణాయామం చేసినప్పుడు మన మైండ్ చాలా కామ్గా అవుతుంది, కూల్గా అవుతుంది. ఆలోచనలు తగ్గి సైకిక్గా మనము కామ్గా అయిపోతాము. ఈ విధంగా బ్రీత్ చేసి కళ్ళని మూసివేసి నెమ్మదిగా మనము వీపుపై పడుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు కృష్ణ గారు మన చేత ఉజ్జయి ప్రాణాయామం చేయించారు. ఈ ప్రాణాయామాన్ని మనం యోగదండ సహాయంతో చేసాం. ఈ ప్రాణాయామం స్పీచ్ థెరపీ లాగా పనిచేస్తుంది. స్పెషల్గా లో కాన్ఫిడెన్స్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్తో బాధపడుతున్న పిల్లలందరికీ ఈ ప్రాణాయామం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, అలాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. పద్మాసనంలో ఉన్నట్టు అయితే పద్మాసనాన్ని రిలీజ్ చేయండి. కాళ్ళని కొద్దిగా మూవ్ చేయాలి. అలా చేసి మనము శవాసనంలో వెళ్ళి కాళ్ళని మ్యాట్ చెరో వైపు పెట్టేసి వీపుపై పడుకోవచ్చు. ఒకవేళ శవాసనములో వెళ్ళాలని మీకు వీలు లేకపోతే ఇలా కూర్చొని కూడా మీరు అవేర్నెస్ని మీ యొక్క ఫేస్పై పెడుతూ లేదా ఛాతీపై పెడుతూ బ్రెత్ని కామ్గా చేస్తూ ఆ వైబ్రేషన్స్ ఏవైతే గొంతులో వచ్చాయో వాటిపై ఫోకస్ చేస్తూ మనము రిలాక్స్గా ఉండాలి. ఇలా కౌంటర్ చేయడం వలన మన గొంతుకు మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. మరి ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క ప్రాణాయామం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ యొక్క ప్రాణాయామం చేసేటప్పుడు ముక్కుతో సౌండ్ చేయకూడదు. చాలామంది వ్యక్తులు అంటూ సౌండ్ చేస్తారు. సౌండ్ ముక్కుతో రావటం లేదు, సౌండ్ థ్రోట్తో వస్తుంది. అయితే ఈ యొక్క భాగాన్ని కాంట్రాక్ట్ చేస్తూ మనము ఈ ప్రాణాయామాన్ని చేయాలి. ప్రాణాయామం బాగా చేయడానికి చేతిని ఇలా పెడుతున్నాము. అలా అలవాటు పడి దాని తర్వాత హస్తాన్ని యోగదండాన్ని పట్టుకొని ఈ యొక్క ప్రాణాయామం చేస్తే మంచిది. ఈ యొక్క ప్రాణాయామము సైకిక్ ప్రాణాయామము, అంటే మన ఆలోచనల్ని
మన మైండ్ తరంగాలని బాగా కూల్గా కామ్గా చేస్తుంది, మనని మెడిటేటివ్గా కూడా చేస్తుంది. కాబట్టి ఈ ప్రాణాయామం మనము చేస్తే చాలా మంచిది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో ఉజ్జయి ప్రాణాయామం. మరి ఈ ప్రాణాయామాన్ని అందరూ తప్పకుండా ట్రై చేసి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని అలాగే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బాగా పెంపొందించుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.